నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. సాధారణంగా అధికార పక్షం నుంచి విపక్షంలోకి, విపక్షం నుంచి అధికార పక్షంలోకి వలసలు సాగుతుంటాయి. కానీ ఏపీలో విచిత్రంగా నేతల చేరికలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను వదులుకుంది. ఈ లెక్కన తాను వదులుకున్న స్థానాల్లో బీజేపీ, జనసేన నేతలు పోటీ చేయాలి. కానీ ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులు లేరు. దీంతో రాత్రికి రాత్రే టీడీపీ నేతలు ఆ రెండు పార్టీల్లో చేరుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా మారుతున్నారు. తాజాగా అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి కావడం విశేషం. అయితే టీడీపీ నేతలకు కండువా కప్పి తన పార్టీ అభ్యర్థిగా తొలుత ప్రకటించిన వారు మాత్రం పవన్ కళ్యాణే. భీమవరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పులపర్తి ఆంజనేయులకు జనసేనలోకి రప్పించారు. జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అది మొదలుకొని చాలా మంది టీడీపీ నాయకులకు జనసేనలోకి రప్పించి టికెట్లు కట్టబెట్టారు. ఈ సంస్కృతి బీజేపీలో సైతం కనిపిస్తుండడం విశేషంగా ఉంది. దీని వెనుక చంద్రబాబు చేతురాత ఉంది. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవడంతో టీడీపీలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. దానిని అధిగమించేందుకు చంద్రబాబు ఎలా ప్లాన్ చేసినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మొన్న మధ్యన అవనిగడ్డకు చెందిన టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించారు. కానీ అక్కడ జనసేన నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేకుండా పోయారు. ఐవీఆర్ఎస్ సర్వేలో సైతం జనసేన నేతలకు సానుకూలత రాలేదు. దీంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. మండలి బుద్ధ ప్రసాద్ ను జనసేనలోకి రప్పించి టికెట్ కేటాయించారు. పాలకొండలో కూడా సీఎం సీన్ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న నిమ్మక జయకృష్ణను జనసేనలోకి రప్పించి టికెట్ కేటాయించారు. ఇప్పుడు బీజేపీ కూడా ఆ పరిస్థితికి వచ్చింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి అనపర్తి సీటు కేటాయించారు. అక్కడ బీజేపీ అభ్యర్థిని సైతం ప్రకటించింది. కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ తీరుపై ఆగ్రహం చెందారు. అదే సమయంలో బీజేపీ ప్రకటించిన అభ్యర్థిపై అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఆయన వైసీపీ అభ్యర్థిపై నెగ్గుకు రాలేరని ప్రచారం బలంగా జరిగింది. దీంతో అక్కడ బీజేపీ ఒక ఆలోచనకు వచ్చింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి రప్పించి టికెట్ కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన విజయవాడ బీజేపీ కార్యాలయానికి వెళ్లి కండువా మార్చుకున్నారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా మారిపోయారు. పేరుకే పొత్తు, కానీ పేరుకే సీట్ల కేటాయింపు. కానీ బీజేపీ, జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలు పోటీ చేస్తుండడం గమనార్హం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.